ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 14వ అధ్యాయము. నాందేడ్ నివాసియగు రతన్ జీ వాడియా మౌలానా సాహెబు అను యోగి. దక్షిణ మీమాంస. గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయ్యెనో వర్ణించితిమి. ఈ అధ్యాయములో రతన్ జీ వాడియా యనువానిని బాబా ఆశీర్వదించి సంతానమునెట్లు కలుగజేసెనో వర్ణించెదము. ఈ యోగీశ్వరుని జీవితము సహజముగా లోపల వెలుపల కూడా మధురముగా నుండును. వారు చేయు పనులు, భోజనము, నడక, పలుకులు అన్నియు మధురముగా నుండును. వారి జీవితము ఆనందమున కవతారము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందుంచుకొను నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులననేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా నవి ఎసలైన మతమునకు మార్గమును జూపును. ప్రపంచములోని జనులందరూ హాయిగా నుండవలెనని బాబా యుద్దేశము. కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెనని వారి యుద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మన జన్మ లభించినది. కాబట్టి దాని సహాయముతో భక్తి నవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను. కనుక మనమెప్పుడును బద్ధకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును, దాని ముఖ్యోద్దేశమును, మోక్షమును సంపాదించవలెను. ప్రతినిత్యము సాయిలీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తియందుంచుకొనుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకున్నచో నీ మనస్సు చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడు పట్టణ నివాసియగు రతన్ జీ ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించెదము. నైజాం ఇలాకాలోని నాందేడులో ఫార్సీ వర్తకుడొకడుండెను. అతని పేరు రతన్ జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనము ప్రోగు చేసెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను. బయటకు జూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముగా గాన్పించెడువాడు. కాని లోపల వాస్తవముగా నట్లుండెడివాడు గాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా నున్నవారొక్కరు లేరు. ధనికుడగు రతన్ జీ కూడా ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము గలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండువాడు, అందరి కన్ని విధముల సహాయము చేయుచుండువాడు. చూచిన వారందరును అతడు మంచివాడు, సంతోషముగనున్నా దని ఎనుకొనసాగిరి. కాని రతన్ జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహి అయ్యుండెను. భక్తి లేని హరికథ వలె, వరుసలేని సంగీతము వలె, జంధ్యము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారము వలె రతన్ జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను అందవికారముగాను నుండెను. రతన్ జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చి చింతించుచుండెను. రతన్ జీ తనలో తానిట్లనుకొనెను, భగవంతుడెన్నడైన సంతుష్టి చెంది పుత్ర సంతానము కలుగజేయడా? మనస్సునందలి చింతతో ఆహారమందు రుచి గోల్పోయెను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా యను నాతురతతో నుండువాడు. దాసుగను మహారాజునందు గొప్ప గౌరవము కలిగియుండెడివాడు. ఒకనాడు వారిని గాంచి తన మనస్సులోని కోరికను చెప్పెను. షిరిడీ వెళ్ళుమని వానికి దాసుగను సలహానిచ్చెను. బాబాను దర్శించుమనెను. బాబా ఆశీర్వాదము పొందుమనెను. సంతానము కొరకు వేడుకొనుమనెను. రతన్ జీ దీనికి సమ్మతించెను. షిరిడీ వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినములు గతించిన పిమ్మట షిరిడీ వెళ్ళెను. బాబా దర్శనము చేనెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టను తెరచి చక్కని పూలమాలను తీసి బాబా మెడలో వేసి యొక్క గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చునెను. పిమ్మట ఇట్లు ప్రార్థించెను,
కష్టదశలో నున్నవారనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములనాశ్రయించితిని కనుక దయయుంచి నాకు ఆశాభంగము కలుగజేయకుము. బాబా రతన్ జీ ఇవ్వదలచిన 5 రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగెను. అందులో 3 రూపాయల 14 పైసలు ఇంతకు పూర్వమే ముట్టియుండెను గాని మిగిలిన 1 రూపాయి 2 పైసలు మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతన్ జీ గ్రహించుకునలేకపోయెను. కాని బాబా పాదముల వద్ద కూర్చుండి మిగత దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని ఎంతయు బాబాకు బోధపరచి తనకు పుత్ర సంతానము కలుగజేయుమని బాబాను వేడెను. బాబా మనస్సు కరిగెను. చికాకు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనస్సులోని కోరికను నెరవేర్చు నని చెప్పెను. బాబా వద్ద సెలవు పుచ్చుకుని రతన్ జీ నాందేడు వచ్చెను. దాసుగనుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. అంతయు సవ్యముగా జరిగెననియు, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించెననియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని ఎనియెను. బాబా అంతకముందే 3 రూపాయల 14 పైసలు ముట్టినవని ఎనెను. బాబా యాడిన మాటల కర్థమేమని దాసుగను నడిగెను. నేనెప్పుడు షిరిడీకి వెళ్ళియుండలేదే, నా వల్ల బాబాకు 3 రూపాయల 14 పైసలు ఎట్లు ముట్టెను? అది దాసుగనుకు కూడా సమస్యగా నుండెను. కాబట్టి దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. ఎప్పుడూ మౌలాసాహెబు వారికి 3 రూపాయల 14 పైసలుతో సత్కరించినటలు జ్ఞాపకము వచ్చెను. నాందేడులో మౌలాసాహెబు గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్ జీ షిరిడీకి పోవా నిశ్చయించగనే ఈ మౌలాసాహెబు రతన్ జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు 3 రూపాయల 14 పైసలు ఎగుట జూచి ఎందరూ ఆశ్చర్యపడిరి. అందరికి బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో నున్నప్పటికీ దూరములో నేమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబుకిచ్చిన 3 రూపాయల 14 పైసలు సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరొక్కటే అని గ్రహించిరి. రతన్ జీయా సమాధానమునకు సంతుష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగెను. ఆ దంపతుల యానందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 గుదురు సంతానము కలిగిరి. కాని 4 మాత్రము బ్రతికిరి. ఈ అధ్యాయము చివరన హరివినాయక సాఠ్యయను వాడు మొదటి భార్య కాలము చేసిన పిమ్మట 2వ వివాహము చేసుకునినచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ గలదు. అట్లే 2వ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు గలిగిరి. కావున నిరుత్సాహము చెందెనుగాని బాబా మాటలెన్నటికీ అసత్యములు గానేరవు. 3వసారి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజముగా జరిగినది. అంతనతడు మిక్కిలి సంతుష్టి చెందెను. దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించెదము. బాబాను జూచుటకు వెళ్లిన వారి నుండి బాబా దక్షిణ పుచ్చుకొనుట ఎందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో, వారికి దేనియందు అభిమానము లేకున్నచో, వారు దక్షిణనెందు కడుగవలెను? వారు ధనమునేల కాంక్షించవలెనని ఎవరైనా అడుగవచ్చును. దీనికి పూర్తి సమాధానమిది. మొట్టమొదట బాబా ఏమియు పుచ్చుకొనెడివారు కారు. కాల్చిన యగ్గివుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకొనెడివారు. భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమియు నడిగెడివారు కారు. ఎవరైనా నొకటి కాని గాని 2 కానులు గాని ఇచ్చినచో దానితో నూనె, పొగాకు కొనెడివారు. బీడిగాని చిలుముగాని పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కాని ఇచ్చినచో బాబా జేబులో నుంచుకొనెడివారు. అర్ధనా అయినచో తిరిగి ఇచ్చేవారు. బాబాగారి కీర్తి ఎన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ ఎడుగుచుండెను. దేవుని పూజయందు బంగారు నాణెము లేనిదే యా పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది.
దేవుని పూజయందు నాణ్యమవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలయుండరాదు. శాస్త్రములలో గూఢనేమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెముగాని డబ్బుగాని సమర్పించవలెను. ఈ విషయము గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు ద యను నక్షరములు బోధించెను. ఈ అక్షరము వల్ల దేవతలు దమము నవలంబించవలెనని గ్రహించిరి, అనగా నాత్మను స్వాధీనమందుంచుకొనుట. మానవులు ఈ అక్షరమును దానము గా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ యని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమమేర్పడెను. తైత్తరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణముల నభ్యసించవలయునని చెప్పెను. దానము గట్టి విశ్వాసముతోను, ధారాళముగను, అణుకువతోను, భయముతోను, కనికరముతోను చేయవలెను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు, వారి మనముల శుభ్రపరచుటకు బాబా దక్షిణ ఎడుగుచుండెను. కాని ఇందులో నొక విశేషమున్నది. బాబా పుచ్చుకొనుదానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లనేక మందికి జరిగెను. దీనికొక ఉదాహరణము. గణపతిరావు బోడన్ యను గొప్ప నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించితిననియు, దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు లోటు లేకుండెననియు వ్రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడన్కు దొరుకుచుండెను. దక్షిణ ఎడుగగా ధనమీయ నక్కరలేదను నర్థము గూడ పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది. దీనికి 2 ఉదాహరణములు. 1. బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జిజి నార్కే నడుగగా నతడు తన వద్ద దమ్మిడీయైన లేదనెను. బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియును, కాని నీవు యోగవాసిష్ఠము చదువుచున్నావు, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ ఎనగా నిచ్చట గ్రంథము నుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనుమని అర్థము. 2. ఇంకొకసారి బాబా తరఖడ్ భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగెను. ఆమె వద్ద పైకము లేకుండుటచే నామె మిగుల చిన్నబోయెను. వెంటనే ఆమె భర్త ఎక్కడనే యుండుటచే బాబా వాక్కులకు అర్థము చెప్పెను. ఆమె యొక్క 6 శత్రువులను, కామ క్రోధ లోభాదులు బాబాకు పూర్తిగా సమర్పించవలెనని అర్థము. అందులకు బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు ఆనాడే పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి ఉదయమునకు మామూలు పేద ఫకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను బాబా మహాసమాధి పొందునప్పటికీ 9 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును, త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ థానా నివాసి, ఉద్యోగము విరమించుకొనిన మామలతుదారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి శ్రీ సాయిలీలా వారపత్రికలో నిట్లు వ్రాసియున్నారు. బాబా ఎందరిని దక్షిణ ఎడుగువారు కారు. అడుగకుండా ఇచ్చినచో నొక్కొక్కప్పుడు పుచ్చుకొనిడివారు, ఇంకొక్కప్పుడు నిరాకరించువారు. కొంతమంది భక్తుల వద్ద దక్షిణ ఎడుగుచుండెను. బాబా ఎడిగినచో ఇచ్చెదమనుకొను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనిడివారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా నెవరైన దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా తమ ముందుంచినచో దానిని తీసుకొని పొమ్మనుచుండిరి. బాబా ఎడిగెడు దక్షిణ పెద్ద మొత్తములుగాని చిన్న మొత్తములుగాని భక్తుల కోరికలు, భక్తి, సౌకర్యముల బట్టి యుండును. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ ఎడుగుచుండెను. వారు అందరూ ధనికులను గాని అందరూ బీదలను గాని దక్షిణ ఎడుగలేదు.
అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి యుండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో వారు దానిని మరచునప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి దక్షిణము పుచ్చుకొనువారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొని పూజించుమనువారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము గనిపించుచుండెను. అనుకున్న దానికంటే నెక్కువ ఇచ్చినచో కావలసిన దానిని యుంచుకుని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయుచుండెను. ఒక్కొక్కప్పుడు భక్తులను కొనిన దానికంటే నెక్కువగా ఇవ్వుమనుచుండువారు. లేదనినచో నెవరి వద్దనైన బదులు పుచ్చుకొని గాని అడిగి గాని ఇవ్వుమనుచుండెను. కొందరి వద్ద నుంచి ఒకరోజు 3-4 సారులు దక్షిణ కోరుచుండెను. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి కొంచెము మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండెను. మిగతదాని నంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు. షిరిడీ సంస్థానములో నున్న విలువైన వస్తువులన్నీయు రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు. నానా సాహెబు చాందోర్కరుతో తన యాస్తి ఎంతయు నొక కౌపీనము, ఒక విడిగుడ్డ, యొక్క కఫని, యొక్క తంబిరేలు గ్లాసు మాత్రమే ఎనియు అయినప్పటికీ భక్తులనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని చెప్పుచుండెను. మన పారమార్థికమునకు ఆటంకములు 2 గలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించియున్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ ఎడిగి పుచ్చుకొని బడికి రాధాకృష్ణమాయి గృహము పంపుచుండెను. ఈ 2 పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయనదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తులలోను పవిత్రమైన స్థలమందు పవిత్రునకిచ్చిన దానము ఆదాత్ యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని యున్నది. షిరిడీ కన్న పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్న మిన్న ఎవరో? ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 14వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.